అలాగ కీర్తనలు అనేది కూడా మధ్య మధ్యలో దాంట్లోకి వెళ్ళిపోయి చదువుతూ ఉండాలి. చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆయన దేవునితో మాట్లాడేది మనతో దేవుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సెట్రాక్ట్ చేయబడుతుంటాం, దిద్దుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, మార్చుకుంటూ ఉంటాం. చాలా లోతైన అనుభవాలు దేవునితో సహవాసం కలిగిన దావీదులో నుంచి మనము నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు మనము అడగడము అనేది మొట్టమొదట ఫస్ట్ ప్రియారిటీ. దేవుని ముందుకు వచ్చినప్పుడు మనకి ఎన్నైనా ఉండొచ్చు, మన అవసరాలు ఎన్నైనా ఉండొచ్చు. అడగమంటా ఉన్నాడు దేవుడు. అడగండి, అడగదాం. ఆయన చిత్తానుసారముగా అడిగితే అన్నీ ఇస్తాడు. ఆయన చిత్తానుసారమైనవి అంటే మన దేవుని మనసు ఎలాంటిది, మన దేవుని దైవత్వం ఎలాంటిదో ఎరిగిన అనుభవంతో మనం ప్రార్థన చేయాల. లోకస్తుల వరే గొంతెమ్మ కోరికలు కోరి అది తీర్చేవాడు కాదు. ఆయన మీద బాధపడకూడదు, అపార్థం చేసుకోకూడదు అన్న మాట మనం విన్నాం. మొట్టమొదట దేవుని పిల్లలనబడిన మనము ఆత్మ సంబంధమైన విషయముల కొరకు దేవుని ముందుకు రావాలి. ప్రార్థన తక్కువ మన అవసరాల కొరకు చేసుకొని ఎక్కువ మన ఆత్మీయత కోసం చేసుకోవాలి. తక్కువ ఈ భౌతిక జీవిత అవసరతల కోసం. ఎందుకంటే ఒక మాట మనం మీకు జ్ఞాపకం చేశా, అది నేను పూర్తి చేయలేదు అనుకుంటాను కదా. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని చదువుకున్నాం, కానీ దాన్ని చదువుకొని ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని అనుజనుల వలె మీరు చింతించుకుని మిమ్మల్ని గురించి నేను చింతిస్తా ఉన్నాను. మీరు అడగక ముందే కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను మీ తండ్రిని. మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులైనటువంటి వారు కారా. సింహ పిల్లలు లేమగలిగి ఉంటాయి, కానీ నా పిల్లలు. కాబట్టి అడవి పువ్వు చూడండి, అంతలో అది దాన్ని సైతము ఆయన అంత అందంగా దాన్ని చేస్తూ దానికి ఒక ఎదగడానికై కనబడడానికైనటువంటి ఆ కృపనిస్తున్న దేవుడు. మీరు శ్రేష్ఠులైన నా పిల్లలు, నా చేత ఎన్నిక చేయబడిన పిల్లలు, నా రక్తంతో కడగబడినటువంటి పిల్లలు, మీరు నాకెంతో శ్రేష్ఠులు. మీ పట్ల నా తలంపు చాలా ఉన్నతంగా ఉంది అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనకు ప్రభు ఇస్తాడు. మనకు అవసరమైనవి అడగాలి. సెకండ్ ఆప్షన్ పెడదాము దాన్ని. ఫస్ట్ ఆప్షన్ ఏం పెడదాము? ఆత్మయే జీవింపు చేయనది, ఆత్మయే జీవింపు చేయనది. తర్వాత శరీరము నిష్ప్రయోజనం. కాబట్టి నిష్ప్రయోజనమైనటువంటి ఈ భౌతిక జీవితాన్ని కూర్చున్నటువంటి అవసరత సెకండ్ పెట్టి, ఆత్మయే మనలను యుగ యుగాల జీవింపు చేసేది. కాబట్టి ఆత్మకు సంబంధించినటువంటి అవసరతలు దేవుని ముందు మనము పెట్టడము అలవాటు చేసుకోవాలి. అది తండ్రికి ఎంతో ఇష్టం.